వెల్కమ్ టు విజిల్. ఈరోజు ఒక విశిష్ట అతిథితో మనం ముచ్చటించబోతున్నాం. బొర్రా గాంధీ గారు. ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ప్రస్తుత విజయవాడ కనకదుర్గ టెంపుల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టెంపుల్ చైర్మన్కి ట్రాక్ రికార్డ్ హిస్టరీ చాలా పెద్దది. నందమూరి బాలకృష్ణ గారి ఆయనకు సంబంధించిన బాలకృష్ణ గారికి అతి ఇష్టమైన కొద్ది ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్లో విజయవాడ అంటే బొర్రా గాంధీ. ఎవరి బొర్రా గాంధీ అంటే బాలకృష్ణ గారి గాంధీ. వేరే గాంధీలు చాలామంది ఉన్నారు ఇక్కడ. బాలకృష్ణ గారి గాంధీ అనేలాగా పిలుచుకునే ప్రస్థానం ఆయనతో అటువంటి సన్నిహిత సంబంధాలు ఆ పరిస్థితికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ప్రస్తుత చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గాంధీ గారికి గడిచిన 5 సంవత్సరాల ఈ దుర్గ టెంపుల్ పాలనలో ప్రస్తుత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాత్ర, అక్కడ జరిగేటటువంటి నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, వెండి రథాల మాయం, గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పటి చైర్మన్ గ్యాస్ బండల్ని, టెంపుల్లో ఉన్న గ్యాస్ బండల్ని ఎత్తుకుపోయిన చరిత్ర నాటి చైర్మన్ది. వీటన్నిటి పట్ల సమగ్రంగా లోతైన విచారణ జరిపిస్తాను అనేదాన్ని విజిల్ ప్రేక్షకులకి తెలియపరచడంతో పాటు మొట్టమొదటిసారిగా ఒక చైర్మన్ హోదాలో విజయవాడ సమగ్ర రాజకీయ పరిణామాలపై లోతైన తెలుగుదేశం సీనియర్ కార్యకర్తలాగా, సీనియర్ నాయకుడిగా ఆయనకున్న అపార అనుభవం దృష్ట్యా ఒక అద్భుతమైన ఇంటర్వ్యూకి ఆ టెంపుల్ వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా విజిల్ ప్రేక్షకుల కోసం సమయం ఇచ్చారు. నమస్కారం గాంధీ. నమస్తే అండి. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం విజయవాడ కనకదుర్గ అమ్మవారు. అటువంటి టెంపుల్కి చైర్మన్గా మీరు నియమింపబడ్డారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఓం శ్రీకాంత్ దుర్గానమ్మ. చాలా సంతోషంగా ఉందండి నాకు. ఎందుకంటే రాజకీయాల్లో 40 ఏళ్ళ నుంచి ఉండా కూడా ప్రతి విషయం నాకు చాలా తెలుసు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఏమేమి జరిగినాయో, రాజకీయంగా ఎంతమంది వెనుపోటు పొడిచి వెళ్ళిపోయారో, ఎంతమంది వచ్చారో, చాలా విషయాలు. కానీ ఎప్పుడూ కూడా నేను పదవి అనే దాంట్లోకి వెళ్ళా. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నాకు ఈ పదవి అనేది నా క్రమశిక్షణకే, నా వ్యక్తిత్వం, నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని నాకు ఇది ఇవ్వటం అంటే, నేను భక్తిపరుడిని. 40 ఇయర్స్ నుంచి నేను టెంపుల్కి వెళ్తాను. నేను దసరా ఉత్సవాల్లో 9 రోజులు వెళ్ళేవాడిని. ఒకప్పుడు 9 days కంపల్సరీగా వెళ్ళేవాడిని. అలా ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా నేను ఒక్క రోజన్నా వెళ్ళకుండా లేని నేను ఇన్నేళ్లలో నా జీవిత టైంలో నేను సుమారుగా 40-45 ఏళ్ళ నుంచి. మరి నాకు ఇక్కడ ఈ చైర్మన్ అనే హోదా నాకు రావడం అంటే, నాకు నా తల్లిదండ్రులు తాతలు చేసుకున్న పుణ్యంతో వచ్చింది. నాకు ఇష్టమైన ఆ తల్లి అక్కడ సేవ చేయటం అంటే మహాద్భుతం. అందుకోసం నేను ఈ కుటుంబ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఎన్నో ఎంక్వైరీలు తీసి పర్లేదు ఇతను ఇవ్వచ్చు అని ఇచ్చినందుకు మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయనకి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మిమ్మల్ని ఎంపిక చేయటం నిర్ణయం వెనుక ప్రధాన కారకులు ఎవరు గాంధీ గారు? అది రాష్ట్రం అంతా తెలుసండి. ఎవరు రికమెండ్ చేశారు, ఎవరు చెప్పారు అనేది నందమూరి బాలకృష్ణ గారని చెప్పి రాష్ట్రం కాదని చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా తెలిసింది, ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. అది వాస్తవం పక్కా. నందమూరి బాలకృష్ణ గారికి మీకు ఆ ఫెమికాల్ బంధం ఎప్పుడు, ఎక్కడ మొదలైంది? కొంచెం సమగ్రంగా వివరిస్తారా? మీకు బాలకృష్ణ గారికి ఉన్న బంధం. నాకు సుమారుగా 25 ఏళ్ళ నుంచి పరిచయం అండి ఆయన. అలా స్లోగా ఆ పరిచయాన్ని నేను నిలుపుకున్నాను. అది ఎందుకు ఆయనకి నన్ను గ్రహించి నా మీద ఆయనకు అనుబడిందో కానీ నేను చాలా లిమిటెడ్గా ఉండేవాడిని. ఎప్పుడో ఒకసారి అన్నాడు ఆయన, నేను ఎప్పుడు వచ్చినా విజయవాడ నీకు ఫోన్ చేస్తానయ్యా అని. అదే మాట అండి. మరి ఆయన ఎందుకు, ఆయనకు లేక కాదు, ఇక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద కార్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. రాజధానికి రాకముందు ఆయన అలవాటు ఏంటంటే సంవత్సరానికి 1-2 సార్లు కంపల్సరీగా ఆ ఊరు వచ్చి వెళ్తాడు ఆయన, నిమ్మకూరు.
స్వగ్రామం ఆయనకి అలవాటు అది కంపల్సరీగా ఆయన సంక్రాంతి టైంలో కానీ వాళ్ళని అక్కడ ఊళ్ళో వాళ్ళని చూడాలి అని ఆయన కోరికలో ఉంటాడు ఎప్పుడు కూడా. దాని కారణంగానే వాళ్ళ పెద్ద పాప బ్రాహ్మణి పెళ్ళికి కూడా రిసెప్షన్ చెప్పి ఇక్కడ పెట్టించాడు ఆయన. చుట్టుపక్కల గ్రామాలందరినీ పిలిపించి భోజనాలు పెట్టించి ఆ బాధ్యత కూడా మీకే ఆ బాధ్యత అంతా కూడా నాకు ఆయన ఇలా అని వారం ముందు చెప్పి, ఆ తర్వాత కూడా నేను బాబు గారి దగ్గర కూర్చోబెట్టి ఇతను చేస్తాడు అని. నాకు ఒక 2 రోజుల ముందు కొంచెం అక్కడ తుక్సిలాట జరిగిందంట. బాబుగారి ఊర్లో మరి జనాభా విపరీతంగా అభిమానంతో వస్తారు కదా, మరి వాళ్ళ బాబు పెళ్లి జరిగింది, లోకేష్ పెళ్ళి అంటే. ఇక్కడ అలా జరుగుద్దంటే నేను చెప్పి చాలా డీసెంట్గా చేద్దామంటే స్టేజ్ మీద ఎప్పుడు ఒక లిమిటెడ్ పీపుల్ని అలౌ చేద్దాం, వాళ్ళు దిగంగానే మళ్ళీ అట్లా చేద్దామంటే భోజనాలు కూడా అలా చేద్దాం నెంబర్ 1గా చేసామండి. చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం జరిగింది. ఎయిర్పోర్ట్లో వెళ్తా కూడా మళ్ళీ పూర్ణచంద్రరావు గారిని ఒక ఆయన అప్పచెప్పాడు నాకు. వాళ్ళు థియేటర్లో మేనేజ్మెంట్ చేసే ఆయన్ని, గాంధీ గారు ఈయన క్యాష్ అంతా ఈయన చూస్తాడు, ఖర్చు ఎవరు డబ్బులు రూపాయి ఖర్చు పెట్టచ్చు మహండి మన కార్యక్రమానికి, ఈయన మీరు చెప్పిన అడగలు డబ్బులు ఇస్తాడు. ఆ పూర్ణచంద్రరావు గారు ఆయన డబ్బులు వాడేవాడు. ఇదే పూర్ణచంద్రరావు గారు ఆయన ఎయిర్పోర్ట్లో వెళ్తా బాబుగారి దగ్గర తీసుకెళ్ళి, బాబుగారికి అంత పరిచయం లేని అప్పట్లో నేను, బాబుగారు ఇదిగో సింగిల్ హ్యాండ్గా ఇతనేనండి ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ చేశాడు అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి, రావయ్య గాంధీ రా, ఇంటికి రా ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నారు. అదండి ఆ రకంగా నేను సిస్టమేటిక్గా ఉండేవాడిని. సనువుగా నాతో బాగుంటారు కానీ ఇప్పుడు కూడా ఈరోజు కూడా నేను ఎక్సెస్గా వెళ్ళను బాలకృష్ణ గారి దగ్గర. అదే నన్ను నిలబెట్టింది. ఎంతోమంది నన్ను అడిగారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏమయ్యా 25 ఏళ్ళ నుంచి అంత పరిచయం ఏంటి, అంత ఇష్టం ఏంటి ఆయనకి వ్యవహారం అని. చాలా లిమిటెడ్. దానివల్లే ఆయనకి కరెక్ట్ మనిషి, సిస్టమేటిక్గా ఉంటాడు అని నేను అడిగాను. సార్ నాకు టెంపుల్ ఇష్టం అండి అని. నవ్వాడు ఆయన. గబిక్కిన హామీ ఇవ్వడు ఎవరికైనా, గబిక్కిని రికమెండ్ చేయడం నాకు తెలిసి. నేను ఎన్నేళ్ళని చూస్తున్నా కదా, ఇప్పుడు రాజధాని వచ్చిన తర్వాత మరి ఇన్నేళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి నేను రెగ్యులర్గా ఆయనతో ఎప్పుడు వచ్చినా కూడా మేము ఆయన ఉండే హోటల్ అందరూ తెలుసు, మురళీ ఫార్చ్యూన్. ఎప్పుడు వచ్చినా నేను డిన్నర్లో నేను కూర్చుని ఉంటాను. నేను ఒకే గదిలో ఒకే రూమ్ నెంబర్లో ఉంటారంటే నిజమేనా? ఆల్మోస్ట్ అండి. లేకపోయినా ఆయన ఏమో అంత పట్టింపేం కాదు. ఎప్పుడైనా ఫుల్ అయిపోతే ఎవరిని ఇచ్చేసి ఉంటే పర్లేదు అంటాడు ఆయన. 1-2 సార్లు జరిగినాయి అట్ట. మరి ఎవరో 2-3-4 ఉంటారు కదా, ఆఫీసర్లు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు ఒక్కోసారి. ఆల్మోస్ట్ జనరల్గా వాళ్ళు కూడా, నేను కూడా బిఫోర్ ఒక రోజు 2 రోజుల ముందు రాగానే చెప్పట్టి పెడతా. ఆ రూము వీలైతే వాళ్ళు కూడా ఒక రోజు ఆపుతారు అవసరం అయితే. ఇప్పుడు కాదు, ఎప్పుడు నుంచానండి. అందుకని ఆ రూమ్లోనే ఉంటాడు ఆయన. రూము కావాలి ఈ నెంబర్ని కాదు ఆయన. ఓకే, అలవాటు పడ్డాం కాబట్టి నేను ఆ రూమ్లోనే పెడతా. ఎందుకంటే ఆయనకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఆయన రాగానే ఈశాన్య మూల ఆయన చేతిలో బ్యాగ్ ఉంటుంది. మీరు గ్రహించారా లేదు, ఏ ఎయిర్పోర్ట్లో కూడా ఆ బ్యాగ్ కంపల్సరీగా వదలడు ఆయన. ఏంటి ఈ బ్యాగ్ అనుకుంటారు, జనాలకు తెలియదు అసలు ఏంటనేది. దాంట్లో ఆయన పూజ చేసుకునే పటాలు ఉంటాయి. దాంట్లో ఆ పూజ పటాలు పెట్టే ఒక క్లాత్ ఉంటుంది, కంపల్సరీగా ఇంత బల్ల ఉంటుంది. ఆ మూల పెట్టిస్తే అడ్వాన్స్ కానీ ఈశాన్య మూల. దాని మీద రాగానే ఫస్ట్ ఆయన బూట్లో ఈడిసి అవన్నీ అక్కడ సర్దుకుంటాడు ఆయన. వచ్చిన టైంని బట్టి సాయంత్రం పూట అయితే ఈవినింగ్ మార్నింగ్ పూజ కంపల్సరీగా ఉంటుంది. డెఫినెట్గా ఆయన సూర్యాస్తమయ టైంలో ఉదయం ఎర్లీ మార్నింగ్ 4, 5 o'clock పూజ అయిపోద్ది. 5:30 ఆ టైంలో సూర్యోదయానికి ముందే రెగ్యులర్గా నేను కనిపెట్టింది అది. ఆయనతో పాటు నన్ను చాలా టెంపుల్కి వెళ్ళాను నేను ఈ 25 ఏళ్లలో. మరి శనీసాలయం రావులపాలెంలో ఉంటుంది, ఫేమస్ టెంపుల్ స్టేట్లో మనకి. అక్కడ కూడా ఆయన పక్కన కూర్చోబెట్టి ఆ టైంలో నేను అక్కడ ఉండే, ఆయన ఏదో షూటింగ్లో ఉంటే మరి నాకు పూజలో అక్కడ ఆ రావులపాలెంలో నన్ను పక్కన కూర్చోబెట్టాడు ఆయన. అక్కడ కూడా నేను పూజ చేశాను. అది మైండ్లో ఉండే అదే గొప్ప. నాకు ఎన్టీఆర్ అంటే మా నాన్నగారు ఫేవరెట్, నా ఫేవరెట్. ఆ విశ్వాసంతోనే నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం. నాకు ఆ లింగుతోనే నేను ఉన్నానండి. చాలామందికి అర్థం కాపోవచ్చు. పార్టీలో ఉండటమే కాదు, నేను స్టూడెంట్గా ఉన్నాను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీ పెడుతున్నారు పలానా డేటు అంటేనే హైదరాబాద్ వెళ్ళిపోయాం మేము. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు, మీరు విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు విషయాలు చివరిలో వద్దాం. ప్రస్తుతం ఈ బాలకృష్ణ గారికి మీరు అత్యంత దగ్గరగా ఉండే మనిషి. బాలకృష్ణ గారి అభిమానుల్ని కొడతారు అనే దాని మీద సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో ఆ కొట్టే సంఘటనల్ని విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. మీరు అతి దగ్గరగా ఉండి చూసిన ఆయన మనిషిగా ఏంటి ఆ ఘటనకి నేపథ్యం ఏంటి అసలు? మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఓపెన్ చేస్తాను దాన్ని.
నేను చెప్పకూడదు కొన్ని. అదేంటంటే ఇప్పుడు ఆయన కసురుకున్న చెయ్యి ఎసరబోయినా అదేం జరుగుద్దంటే ఒక మీడియా వాళ్ళకి కానీ కెమెరా పట్టునండి పైనే కనపడుద్ది. అసలు ఏంటి అనేది చూపిరు. ఆయన వెంబడే వచ్చే వాళ్ళంతా పరమ వీర అభిమానులండి. ఆయన ఎయిర్పోర్ట్కి వస్తున్నాడన్నా ఎక్కడన్నా ప్రోగ్రామ్కి వస్తున్నాడన్నా అభిమానం లేని వాళ్ళు మామూలు వాళ్ళు ఎవరు ఆయన వెంబడే పడి నా నడవరు ఎవరు కూడా. మీకు తెలుసు కదా జనరల్గా ఒక పొలిటీషియన్ కానీ లేకపోతే ఒక హీరో కానీ అయితే పై ఈయనకున్న క్రేజ్ వేరు కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్రేజ్ ఏంటంటే ఈ దెబ్బలు తినే వాళ్ళ క్రేజు ఎప్పుడు వచ్చినా ఆయన ఏ డ్రెస్లో వచ్చినా వాళ్ళు ఫోటో దిగాలి ఆయనతో. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే మీరు గమనించారా లేదో ఆనుకుని ఇటు ఆనుకుని ఆనిచ్చి నడుస్తూ ఉంటే ఆ ఎదరి నుంచి ఎవడో ఫోటో తీస్తూ ఉంటాడు. వాడు ఒకటి తెచ్చుకుంటాడు, ఫోటోగ్రాఫర్ని కాదు ఒక ఫ్రెండ్ని. అరే నువ్వు తీరా నేను వాళ్ళని తోసుకుని పక్కనే ఉంటాను నేను. ఈ కంగారులో ఏం చేస్తాడంటే కాలు దుక్కుతాడు. ఒకసారి ఆయన చూస్తాడు, ఆల్రెడీ నేను ఫోటో దిగాడు అక్కడ విత్ పర్మిషన్తో. మళ్ళీ వచ్చాడు, అయినా మాట్లాడ్డా ఆయన అభిమాని కదా అని తొక్కుతాడు. మరి నడుస్తూ ఉన్నప్పుడు కాలు దొక్కిన తర్వాత మళ్ళీ చూస్తాడు ఒకసారి, అసలు అదేం లెక్క చేయడు. ఆడు మళ్ళీ తొక్కుతాడు, అప్పుడు రాస్కెల్ అంటాడు. ఇలా అన్నప్పుడు వాళ్ళ ఫోటో తీస్తారు. అభిమాని కొట్టారనేది వైరల్ అయిపోద్ది కొట్టాడని. అంతే కదా. దానికి ఉదాహరణలో 2 నెలల అవలన్నీ వచ్చి నాయి కూడా ఉన్నాయి. మీకు నేను సెల్ ఫోన్లో చూపిస్తా. నేను ఎలా అంటేనే దాన్ని వేరే భాషగా పెట్టేశారు. ఇప్పుడు ఇవాళంతా సోషల్ మీడియా, ఇవాళంతా సెల్ ఫోన్లు ఒకదానికొకటి మార్చేసి. అంతేగాని ఆయనకి విపరీతమైన అభిమానులు అంటే ఎంతోమంది ఫోన్లు మాడుతూ ఉంటాడు ఆయన అడిగి ఫోటో అడిగితే ఇస్తాడండి కంపల్సరీగా. ఆయనకు ఉన్న లక్షణం అది. అడగకుండా ఇట్ట పెట్టి తీస్తే ఒప్పుకోడు ఆయన చక్కగా ఇట్ట పెట్టుకుని. ఎంతోమంది మీరు చూసుంటారు ఇట్ట చెయ్యేసి దిగుతాడు ఆయన. ఆ టైం అంటూ ఉంటే టైం ఇవ్వాలి. కొన్ని టైమ్స్ ఉంటాయి ఆయనకి. ఎయిర్పోర్ట్లో దిగితే మరి ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైం పూజ చేయాలి. ఒకసారి ఆగుతాడు టైం ఉంటే, ఒకసారి ఆగడు. నో మా అంతా ఎగబడతారని వచ్చేస్తాడు. అంత తప్ప ఏం లేదండి ఆయనకి. విపరీత ఆయన మీటింగ్లు కూడా చెప్తాడు వాళ్ళే దేవుళ్ళని. మరి అటు అభిమానులు ఆయన ఎందుకు కొడతాడండి? ఆ వైర్లు అట్ట చేసిన దాన్ని ఆయన కసురుకోకపోతే వాళ్ళు తప్పుకోరు. చాలా చోట్ల కంట్రోల్ చేయలేరు, గార్డులే కంట్రోల్ చేయలేరు, పోలీస్ చేయలేరు. ఆయనే చేస్తాడు డైరెక్ట్గా. తప్పకోడే అంటే కానీ తప్పుకోరు వాళ్ళు, గట్టిగా సీరియస్గా చూసి. అదండి దానికి రకరకాలుగా వైర్ కొట్టబోయాడు తిట్టబోయాడు అని చేస్తారండి. విపరీతమైన ప్రేమ ఆయనకి అభిమానులు అంటే. దాంట్లో వాస్తవం లేదు. ఆయన కొడతాడు అనే దాంట్లో వాస్తవం లేనే లేదు. నేను చూస్తా కాబట్టి నేను చూస్తాను. నేను లేదా మేమంతా తిరగం. నేను అభిమానినే. గాంధీ గారు చైర్మన్ హోదాలో కాకుండా ఒక సామాన్య భక్తుడిగా చైర్మన్గా ఉండి మీరు క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకున్న సందర్భం ఉందా? చైర్మన్గా ఉండండి, దర్శించుకున్నా. అసలు ఎలా ఉంటుంది అని చూసా, చాలా ఆనందపడ్డా. ఎంత స్పష్టంగా కనిపించింది అంటే ఆమె వివిఐపీలకి విఐపీలకి 500 టికెట్ వాళ్ళకి చూడలేని కొన్ని చూస్తారు ధర్మదర్శనంలో వెళ్తే. ఆ పైన మంత్రం రాసిన మంత్రం కానీ గుడి ఎంట్రీ పైన అవన్నీ మీకు మామూలు వాళ్ళకి తెలియదు. అది ధ్వజస్తంభం ముట్టుకోవచ్చు. ధర్మదర్శనం వెళ్ళేవాళ్ళు ధ్వజస్తంభం ముట్టుకోవచ్చండి. మరి ధ్వజస్తంభం కూడా ఏ దేవాలయమైనా ముఖ్యం కదా. ఈ మధ్య నేను ఒక మోస్ట్ వివిఐపి ఒక పెద్ద అడ్వకేట్, ఆయన దర్శనానికి రావాలంటే ఏ ముఖ్యమంత్రితో అయినా ఫోన్ చేయగలడో, ఏ మంత్రి, నెల్లూరు రామనారాయణ రెడ్డి గారు ఎండోమెంట్ మినిస్టర్గా బాగా క్లోజు. చేయలే ఆయన, చాలా సిస్టమేటిక్గా ఉంటాడు. ఎవరో నాకు బాగా తెలిసిన వాళ్ళు నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. నేను పేరు అనగానే ఆయన పలాగా మోస్ట్ సీనియర్ పెద్ద లాయర్ కదా అన్న. ఎస్ అన్నారు. నువ్వేమైనా ఉండటం కుదురుద్దా అన్నారు. ఉండటం కుదరదు కదమ్మా, ఉంటానమ్మా నేను అని ఉండి వాళ్ళ ఫ్యామిలీతో నేను దర్శనం చేసి ఆశీర్వాదం చేయించి నా పేషెంట్లకు వచ్చి కొన్ని ప్రసాదం పెట్టించి, అయినా నాకేం తృప్తిగా లేదు. ఇంకా ఈయనకి ఇక్కడ ఏమి హ్యాపీ అవ్వాలంటే ఏం చేయాలి అని. అప్పుడు ఒక మాట చెప్పా, ఒక 10 నిమిషాలు టైం ఇస్తారా? మీరు ఎప్పుడు మోస్ట్ విఐపీగా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆర్డినరీ పీపుల్ మ్యాటర్ ఏంటో మీకు చూపిస్తానన్న. నా మాటలకు కానీ నన్ను అర్థం చేసుకుని డెఫినెట్ తమ్ముడు అన్నాడు. అసలు మొట్టమొదటిసారి పరిచయం మాకు అది. మొట్టమొదటిసారి. ఆయన ఎప్పుడు నేను చూడలేదు. పేరు చెప్తారా? ఆయన పేరు పట్టాభి. ఇంటి పేరు తెలియదు ఇప్పుడు కూడా. ఓకే. పట్టాభి గారని మోస్ట్ సీనియర్ అడ్వకేట్. హైకోర్టులో ఇక్కడ కూడా చేస్తారు ఆయన. చాలామంది తెలుసు, చాలామంది పొలిటికల్ తెలుసు.
ఆయన్ని తిప్పుకుని వెళ్ళి ధర్మదర్శనంలో ఒక్క నిమిషం ఆపని అలా బ్రేక్ కొట్టి ఫ్యామిలీని ధర్మదర్శనం తీసుకెళ్ళా. వాళ్ళు ధ్వజస్తంభం ముట్టుకొని ఇట్లా చూసి దండం పెట్టుకుని వచ్చిన తర్వాత 5 నిమిషాలకి వాళ్ళు తేరుకోలే. ఒక అరుగు మీద కూర్చుని ఆయన అన్నాడు, తమ్ముడు అద్భుతం నువ్వు చెప్పినట్టుగా ధర్మ దర్శనంలో వస్తే ఆ తల్లి ఎంత బాగా కనిపించింది. ఎత్తులో ఉండి మీరు చూడండి, వీఐపీలు అంతా 8 మంది ఉంటారు, తలకాయ ఉంచుతారు, ఇట్ట తలకాయ ఉంచుతారు అందరూ. కానీ ఆ పైన అడ్డు ఉండదు, అది ఆ వచ్చే 3 లైన్లకి బ్రహ్మాండంగా ఉందన్నాడు ఆయన. తర్వాత మళ్ళీ ఆయన ఫోటోలు నాకు పెట్టాడు. ఆ ఫోటోలు నా ఫోన్లో ఉండే. ఆయన లారీగా కూర్చుని పక్కన అసిస్టెంట్, ఆ వచ్చిన ఆయన కూడా ఇంకో ఆయన అసిస్టెంట్, ఆయన ఏజ్డే సుమారుగా 70 ఉంటాయో నాకు అనుమానం. అట్టా నేను అంతకుముందు కూడా వెళ్ళి చూశానండి. నేను కావాలని ఇష్టంగా నైట్ టైం పని చేయించేటప్పుడు కూడా నేను అట్లా ఖాళీ ఉంటుంది కదా, నేను ఎటు నుంచైనా వెళ్ళొచ్చు. నైట్ టైం కూడా వెళ్ళి చూస్తూ ఉంటాను నేను. చాలా బాగుంటుంది. అందుకోసమే ఇన్ని లక్షల మంది వచ్చి తృప్తి పడుతున్నారు అక్కడ భక్తులు. లోన వెళ్ళినాడు 3 నిమిషాలు ఉంటారు, 2 నిమిషాలు ఉంటారు లోన, హారతి పాదుకులు ఈ టైం అంతా. కానీ మరి ఆర్డినరీ భక్తులు 1 నిమిషం కూడా లేదు టైం వాళ్ళకి, ఇట్లా లాగేస్తారు వాళ్ళని. అట 500 కిలోమీటర్ల నుంచి వచ్చి 1 నిమిషమే ధన్యం, ఎంత ఆనందపడతారో వాళ్ళ మొహాలు ఆనందం చూస్తూ ఉంటాను నేను. ధర్మదర్శన లైన్లో నేను నుంచి ఉంటాను, నేను ధర్మదర్శన లైన్లో. అసలు వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందని నేను చాలా ఆనందపడతారు. అందుకోసం మెరుగుపరచాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ చేయాలి, అది మన బాధ్యత. వాళ్ళు ఏ ఇబ్బందులు పడకూడదు. వాళ్ళు ఎంతోమంది ఇచ్చిన సూచనలనే నేను అమలు పడుతున్నా. అన్ని బోర్డులు పెట్టించా, ఇంకా కొన్ని బోర్డులు ఇంతవరకు 40, 50, 100 ఏళ్ళ నుంచి లేని బోర్డులు పెట్టిపోతున్నా. ఆలయంలో జరుగుతున్న పనులు, కాంట్రాక్టులు కానీ ఈ టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందా, లేదా రాజకీయ ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉందంటారా? అందరూ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మాట్లాడతాను నేను. ఈ సహా వచ్చిన తర్వాత స్టార్ట్ చేసే పనులు ఏవి లేవు. ఇప్పుడు బిఫోర్గా స్టార్ట్ చేశారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన పాలక మండలి వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, ఆ కమిటీలో ఉన్నటువంటి జరిగిన సంఘటనలు ఏమన్నా మీ దృష్టికి వచ్చి దాని మీద పరిశీలన ఏమైనా ఉందా? ఎప్పుడో విన్నానండి, అప్పుడు నేను రాకముందే. వచ్చిన తర్వాత కూడా విన్నాను. ఈ మధ్య రీసెంట్గా కూడా అక్కడ సింహాలు పోయినాయి. ఆ సింహాల కోర్టు నుంచి ఆ కరగేసిన ఐటెం మాకు అన్ని కేజీలు వెనక్కి వచ్చిందని కూడా నాకు ఇంటిమేట్ చేశారు మా వాళ్ళు సిబ్బంది. దాని మీద మరి ఏంటి అసలు దీనికి ఏమైంది, దీని నేరస్తుడు ఎవరన్నా దొరికాడా, ఇది మనకి ఎలా వచ్చిందని నేను అడిగితే, సార్ ఎవరినో ఒకరిని పట్టుకున్నారో, వాడు దొంగలించాడు ఎక్కడో వేరే స్టేట్ వాడు, అది రికవరీ అయింది కాబట్టి అది మనకు వచ్చిందంటే మరి శిక్ష పడాలని అడిగా నేను. పరకమణిలాగా దొంగతనం చేసేయటం, ఆడేదో ఆస్తులు ఇచ్చేయటం, దానికి మమ అనటం, కాపలాదారుడు దొంగ రాజీ చేసుకోవటం, అట్లాంటిది ఏమైనా జరిగిందా? ఎవడాడు స్టోరీ ఉందనే మాట నేను విన్నానండి క్లియర్గా. దీని వెనకమాల స్టోరీ ఉంది. దీని కొంత లాగాలనే ఉద్దేశంతో నేను అసలు ఇది ఎవరు ఇచ్చారు ఈ సింహాలను ఎంక్వైరీ తీశా. హైదరాబాద్ నుంచి ఒక భక్తుడు ఇచ్చాడు. హైదరాబాద్ అని నేను ఆ బిల్స్ కూడా పంపించమన్నాను. నేను ఇచ్చింది ఎవరో కూడా నేను తెలుసుకున్నాను. నేను ఆల్రెడీ ఎంక్వైరీ తీశా. అట్లాగే ఇంతకుముందు జరిగినాయి కూడా కొన్ని, అవి చిన్న ఏమన్నాయి, పెద్ద ఏమన్నాయి, చాలా తప్పులు జరిగినాయి. దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు తప్పు చేయకూడదు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంటే ఏంటి, పర్యవేక్షణ. అక్కడ జీతాలు ఇచ్చేది మనంగా, అదంతా కూడా ఆఫీస్ చూసుకుంటుంది, ఆఫీస్ సిబ్బంది వ్యవహారం ఇవన్నీ చూసుకుంటాడు. ఇక్కడ జరిగేది ఇది తప్పు, ఇది సరి చేయండి, ఇక్కడ జరిగేది ఇక్కడ తప్పు, ఇది సరిచేయండి అనే బాధ్యతే మా బాధ్యత. భక్తులకి నేను ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత కలిసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే నాకు. భక్తుల్ని ఇబ్బంది లేకుండా చూడండి, అది మీ బాధ్యత. అందరినీ కలుపుకొని సిబ్బందితో సహా. ఆ ఉద్దేశంతో నేను సిబ్బంది భక్తులతో ఎలా మెలగాలి క్లాసులు మొన్న మీటింగ్లోనే పెట్టాను నేను. క్లాసులు ఇద్దాం మనం, హౌ టు బిహేవ్ విత్ భక్తులు అనేది కూడా వీళ్ళకి తెలియాలి. వీళ్ళకి కష్టం లేకపోతే వాళ్ళకి ఎలా మర్యాద. నేను చెప్పే ఎంతోమంది నాకు కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు, సార్ అమ్మాయి ఎలా మాట్లాడింది, ఇతను ఎలా మాట్లాడాడు మమ్మల్ని, చెప్పట్లేదు, కసురుకుంటున్నారంటే నేను చెప్తామా, భక్తుడు అంటే మన గుడికి వస్తే మన ఇంటికి వచ్చినట్టు లెక్క. మీరు ఉద్యోగస్తులు ఎక్కడ, మీరు ఎంతో గౌరవించాలి. వాళ్ళు ఎన్నో టెన్షన్లో ఉంటారు, లేదా వాళ్ళ పిల్లడు పోతాడు, లేదా వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అటు పక్కకి వెళ్తారు, మీరు వాళ్ళు ఎన్నో అడుగుతూ ఉంటారు మిమ్మల్ని. గబికిని చెప్పకుండా వాష్రూమ్కి వెళ్తాడు,
ఆ వచ్చిన నలుగురులో ఐదుగురులో ఒకడు. మీరు ఎటు అని అడిగితే చెప్పాలి, సమాధానం చెప్పాలని చెప్పి నేను ఎంతోమంది చెప్పా. అందుకని అట్ట కాదు, 3 షిఫ్టులుగా ఉన్న జనాలని బిఫోర్ రమ్మని క్లాసులు ఇవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలనే ఆలోచనలో కూడా నేను అవి పెట్టబోతున్నా. ఎందుకంటే అది నా బాధ్యతగా నేను ఆలోచించుకున్నా, మనం ఏం చేయాలి అనేది. అవన్నీ చేస్తానండి నేను 1 by 1. గాంధీ గారు, మీ టెన్యూర్ తర్వాత చాలామంది అమ్మవారి టెంపుల్కి చైర్మన్గా నియమించబడతారు. కానీ మీ పాలక మండలిలో మీరు చైర్మన్గా ఉన్న సమయంలో నేను ఇది చేశాను అని శాశ్వతంగా గుర్తుండిపోయే ముద్ర లాంటి ఆలోచన అక్కడ మీ మార్క్ ఉండటానికి ఏమన్నా మీకు ప్రణాళికలు ఉన్నాయా? ఉన్నాయండి. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద నేను రాకముందు నుంచి లోకల్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, మరి ఎంపీ శివనాథ్ గారు ఒక ప్లాన్లు గీశారు కొన్ని. ఈ దేవాలయానికి అర్జెంటుగా ఏం అవసరం అనే దాని మీద. పార్కింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు లేదు ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే ఫ్రైడే, సాటర్డే, సండే పార్కింగ్ సాల్ట్లా వెహికల్స్ పైకి పంపట్లేదు, జనాభా ఎక్కువ వస్తున్నారు. దాని మీద అంతరాలయం 1 గంట 2 గంటలు పోలీసు ఎమ్మడబడుతుంది, ప్లీజ్ అండి అంతరాలయం మూసేయండి అని. అంతరాలయం ఎప్పుడు క్లోజ్ చేసేవాళ్ళం? ఒకప్పుడు ఒక దసరాల్లో అంతరాలయం లేదనేవాళ్ళం. భవానీలు ఎప్పుడు లేదు, మొన్న అన్ని ఫ్రీ లైన్లే. అటువంటి సాధారణ రోజుల్లో కూడా అంతరాలయం మూయాల్సిన వచ్చిందంటే ఆ తల్లి దుర్గాదేవి భక్తులు ఎంతమంది వస్తున్నారంటే చెప్పడానికి లేదు. డైలీ 100 కార్లు వస్తాయి హైదరాబాద్ నుంచి. నేను ఎంతోమందితో మాడుతూ ఉంటాను నేను. 100 కార్లు. మరి ఇది టెంపుల్ ఫ్యూచర్లో 70 నుంచి 1,00,000 మంది వస్తారు ఈ టెంపుల్కి. నా అంచిన భక్తులు అలా ఉండారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు నేను గమనిస్తా, మాట్లాడతా, పలకరిస్తా నేను. అందుకోసం కనీసం 500 కార్లు పట్టే పార్కింగ్ కావాలి, 50,000 మంది పట్టే క్యూ లైన్ కావాలి, క్యూ కాంప్లెక్స్. ఈ 2 అయితే తక్కిన విషయాలు నడిచిపోతూ ఉంటాయి. ఈ రెండింటి మీద డెఫినెట్గా వాళ్ళిద్దరి దగ్గర ప్లాన్లో ఉండే వాళ్ళిద్దరు కూర్చోవడం జరిగింది. 4 సార్లు మీటింగ్ వేయడం జరిగింది మాతో కూడా. నెక్స్ట్ రేపు ఇప్పుడు ఈ 20 తర్వాత డిఫరెంట్గా మనం కంటిన్యూ కూర్చుందామని ఎమ్మెల్యే గారు కూడా మొన్న వచ్చినప్పుడు నాకు చెప్పాడు ఆయన. ఇక ఆయన తొందర పెడదాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది మరి అవి పడతాయి కదా, దానికి ఆల్రెడీ ఇంకో ప్లాన్ కూడా గీస్తుంది ఒక ఆయన దగ్గర. ఆల్రెడీ అక్కడ 10 కోట్లు ఖర్చు పెట్టిన ఒక దాత ఉన్నాడు, సంగా నరసింహారావు అని. బ్రహ్మాండంగా చేశాడు. మంచి అక్కడ పూజలు చేసుకోవడానికి, లేకపోతే అక్కడ శివాలయం దగ్గర కానీ ఆయన ఇంకో 10 కోట్లు ఖర్చు పెడదామని చూశాడు అక్కడ. కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది ఇబ్బంది పెట్టారని, కొంతమంది అవమానపరిచారని ఆయన వెళ్ళిపోయాడు. యనమలకుదురు శివాలయం మీరు చెప్పేది? యనమలకుదురు శివాలయం ఎవరు చేశారో అతనే ఆయన ఇప్పుడు ఇక్కడ చేశాడు. ఓకే. నాకు ఆయన నేను మాట్లాడుకోం 12-13 ఏళ్ళ నుంచి. అనుకోకుండా నేను పైకి వెళ్ళంగానే ఆయన నడుచుకుంటే ఫ్యామిలీతో వెళ్తానే చేయబట్టుకున్నా. అంత దాతను నేను మాట్లాడకుండా ఉండకూడదు అని ఆనందపడిపోయాడు. అసలు నేను చేయబట్టుకుంటే 12 ఏళ్ళ తర్వాత నాకు మిత్రుడు మాట్లాడాడు నాతో. అంటే తర్వాత నన్ను ఒక్కసారి 1 గంట మా ఇంటికి వస్తావా అన్నాడు. డెఫినెట్గా 1 నెల నుండి వస్తాను, ఈ హడావుడంతా నేను తేల్చుకుని వస్తానన్నా. వెళ్ళి కూర్చున్న 3 గంటలు నాతో మాట్లాడాడు. చాలా విషయాలు చెప్పాడు టెంపుల్ మీద. అక్కడ ఇంకా 10 కోట్లు ఖర్చు పెట్టేవాడిని గాంధీ, 25 కోట్లు. నా మనసు విరిగిపోయింది. నేను వచ్చేసా, ఇక్కడ పెడుతున్నాను 25 కోట్లు అన్నాడు. నాకు అతను చెప్పాలి ఆ రోజున, వెళ్ళిన రోజున ఇంకా 70 కోట్లు ఆ రామలింగేశ్వర ఎవరికే రాశాడు ఆస్తులని తెలిసింది నాకు నిన్న మొన్న. అతను ఎలాగోలా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా ఈ రోజు వరకు కూడా. ఈరోజు కూడా మా ఇద్దరు ప్రోగ్రాం ఉంది అక్కడ టెంపుల్ మీద. నేను 11:30 గట్ట వస్తాను, నేను ఫోన్ చేస్తానని చెప్పి వచ్చాను. నా కోసం వెయిటింగ్. ఇప్పుడు చేస్తే ఎమ్మటే వస్తాడు. అటువంటి భక్తులు ఉన్నారు, అంత ప్రేమ ఉన్న భక్తులు ఉన్నారు. ఈ విషయాలు కాకుండా మీరు యవ్వనం, మీరు విద్యార్థి దశ, మీరు యుఐ నాయకుడిగా, యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థి నాయకుడిగా కూడా కొనసాగారు. ఆనాటి దివంగత నేత దేవినేని నెహ్రూ గారితో మీ పరిచయం ఎలా ఏర్పడింది? విద్యార్థి దశ అన్నారు మీరు. నన్ను తల్లిదండ్రులు, నాది పారింగ్ గ్రామం, నన్ను నిర్మలా కాన్వెంట్లో జాయిన్ చేశారు. ఆ రోజు నిర్మలా కాన్వెంట్ అంటే చాలా గొప్ప స్కూలు, పెద్ద స్కూలు, ఇంగ్లీష్ మీడియం. ఇన్ని స్కూల్స్ లేవు ఆ రోజుల్లో. ఒక చిన్న వ్యాన్లో తీసుకొచ్చేవాళ్ళు ఆ కాన్వెంట్ వాళ్ళు మమ్మల్ని. నేను 4th పాస్ అయిన తర్వాత మానేశాను. అక్కడ టక్ చేయాలి, బ్యాడ్జ్ పెట్టాలి, చాలా రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ నేను పాటించను అని. తర్వాత 1 సంవత్సరం నన్ను మా గ్రామంలోనే మా పెద్దలు చదివించి అక్కడి నుంచి నన్ను హై స్కూల్, పెరంబలూరు హై స్కూల్లో జాయిన్ చేశారు 6th క్లాస్. అక్కడి నుంచి నేను 8th వరకు చదివించి ఇక్కడ ABC అంటారు, ఒక మంచి స్కూల్ నడుపుతాడు ఆయన. మేము బాబాయ్ అని పిలుస్తాం. మా నాన్నగారికి
అత్యంత స్నేహితుడు, ప్రాణం వీళ్ళిద్దరికి ఒకళ్ళొకళ్ళంటే. ఆయన దగ్గర పెట్టాను నన్ను. వీడిని కొంచెం జాగ్రత్తగా నువ్వు చేయాలి, చూడాలి, వీడికి తెలివితేటలు ఉన్నాయి, చదువులో వెళ్ళాలి అని. 9th 10th ఆయన దగ్గర ట్యూషన్ చదువుతూ 10th క్లాస్ అక్కడ పెలంబలూరు హై స్కూల్ జాయిన్ చేశారు, దగ్గరలో ఉంటుందని ట్యూషన్కి. దీనికి 10th పాస్ అయిన తర్వాత సిద్ధార్థ కాలేజీకి వచ్చాను నేను. సిద్ధార్థ రావడం అప్పుడు దాకా లైఫ్ వేరు. ఇక్కడికి వచ్చేపాటికి కొంత స్వేచ్ఛ, టైమింగ్సు, ఈ రాజకీయాలు. అక్కడ వీళ్ళతో పరిచయం అయ్యాను. మిమ్మల్ని పిలిపించారు మొదటిసారిగా గుణదల. పిలిపికి ముందు జరిగింది వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం నా దృష్టికి వచ్చిందని, దాంట్లో మీరే ఏం జరిగిందని మీరే చెప్పాలి. గుణదల మిమ్మల్ని పిలిపిస్తే మీరు ఈయనలో బాగా యాక్టివ్గా ఉండి, బాగా హైపర్ యాక్టివ్గా ఉండి, కొంచెం వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిపిస్తే దేవినేని నెహ్రూ తమ్ముడు బాజీ ప్రసాద్ మీ మీదకి దాడికి ప్రయత్నం చేస్తుంటే నెహ్రూ గారు ఊరుకో అని అంటే, మీరు నాకు తెలుసు సార్ ఈ డ్రామా, ఒకళ్ళేమో దాడికి ప్రయత్నం చేస్తారు, ఇంకోళ్ళేమో ఆగమంటారు అని మీరు అన్న మాటలకి నెహ్రూ గారు పక్కుని నవ్వటం, ఆ సంఘటన మీ ఇద్దరిని బాగా దగ్గర చేసింది అనేది నిజమేనా? నిజమే. నేను ఫస్ట్ నుంచి, నాకు చిన్నప్పటి నుంచి భయం లేకుండా మాట్లాడతా. ఎక్కడైనా వాళ్ళు ఏంటని చూడండి, నేను ఓపెన్గా మాట్లాడతా. నెహ్రూ అంటే మరి అప్పుడు ఒక యూనియన్ లీడరు. దానికి నన్ను ఎందుకు పిలిపించారో, ఏం జరిగింది అంటే, క్లాస్ రిప్రజెంటేటివ్స్ అని ఉండేవాళ్ళు క్లాస్లో. నాకు తెలియదు వాళ్ళు ఎవరు అసలు. నేను నిలబడతా అన్నాను. కాదు అని చెప్పి 2 రోజు కవర్ వచ్చింది. నెహ్రూ గారు చెప్పారమ్మా, ఇది అట్లా నువ్వు నుంచోకూడదు ఇక్కడ, ఇక్కడ వ్యవహారం ఉంది, సిస్టమ్ ఉంది, యూనియన్స్ ఉన్నాయి. ఎవరు చెప్పినా ఏనరా అన్న. వాడెవడరా అన్న. తెలియదు కదా నాకు. ఆ మాటకి వీళ్ళు చెప్పారు, వెళ్ళి చెప్తే వాడెవడరా మన్న అంటాం, బ్రింగ్ హిమ్ హియర్ అన్నారు. నన్ను కౌరింపారు నా బాగా తెలిసిన వాళ్ళతో. అంతకుముందే వాళ్ళ మనుషులు కొట్టేయడం జరిగింది, వాళ్ళు ఇక్కడ కొడతానికి రావడం జరిగింది, ఇవన్నీ జరిగినాయి. ఫన్ టైమ్స్ క్లబ్ సంఘటన కాదండి, అంతే ఆ జాల తర్వాత. అది ఓకే, అది నెహ్రూ గారితో బాగా ఉన్న తర్వాత సంఘటన జరిగింది ఫన్ టైమ్స్ అనేది. ఓకే. దీనికి వాళ్ళు హోటల్ నడిపేవాళ్ళు అక్కడ, క్రాంతి అని. ఓకే. ఇంటర్మీడియట్, నేను చిన్నాడిని, నాకేమీ తెలియదు. అప్పుడు ఎవరో పరాయి వ్యక్తులతో దెబ్బ తిని ఎరగను నేను. ఎప్పుడైనా కొడితే మా నాన్నగారు దెబ్బ కానీ. అలా వెళ్ళి నేను వెహికల్, నాకు ఫస్ట్ నుంచి నాకు వెహికల్ ఉండేది. అప్పట్లో లోనా అనే ఒక బండి ఉండేది. ఆ లోనా వేసుకెళ్ళి నేను స్టాండ్ వేస్తున్నాను. ఒక 6 అడుగులు మంచి పర్సనాలిటీతో నేను ఎంత ఉంటే, నా మీద పడి సింహం పిల్ల కనుక జింక మీద పడినట్టుగా ఫటా కొడితే బండి మీద కింద పడిపోయా. అప్పటికే అన్నా నేను, పిలుస్తారంట రాజీ అని, కొడతంటే ఆపుతారంట, ఈ టెక్నిక్ అంతా నాకు ఎవడో చెప్పాడు అని. సేమ్ అదే జరిగింది. సేమ్ అదే ఆ షాపులో వాళ్ళంతా వచ్చి అడ్డుపడ్డారు. అరే చిన్నపిల్లడరా అని కొడతారేంట్రా సన్నాసరి డామ్ అని. నెహ్రూ గారు పెరగటం, నన్ను అడగటం, సారీ చెప్పటం. మీ ఊరు వచ్చి సారీ చెబుతానయ్యా, కానీ నిన్ను ఎన్నో అడుగుదాం అనుకున్నా, నువ్వు మమ్మల్ని తిట్టావు, నేను అడగాలనుకున్నా, ఎందుకు తిట్టావు మమ్మల్ని, కానీ నాకు తప్పు జరిగిపోయింది ఇక్కడ నీ విషయంలో. నేనేమి నిన్ను అడగను, సారీ నేను చెబుతున్నా, మీ ఊరు వస్తా, మీ సెంటర్కి వచ్చి సారీ చెప్పి వెళ్తా. నాకేం మాట్లాడలో తెలియలే, వెళ్ళిపోయాను నేను. నన్ను ఎవరైతే ఎమ్మడబెట్టి కూర్చోడో అతను నన్ను తీసుకెళ్ళిపోయాడు. వద్దు వీళ్ళతో నా మాట అది అని. ఏమయ్యా మనం వెళ్ళకూడదు వీళ్ళ దగ్గరికి అంటే తీసుకెళ్ళావని నేను అడిగాను అతన్ని. సారీ మీ నాన్నగారు చెప్పమాక ఇదంతా కూడా. మా ఊరు అటు తీసుకెళ్ళాడు. మా ఊరు అతను ఒక కండక్టర్, అటు తిరిగే బస్సులో కండక్టర్కి ఇలా బాగా లింకులు ఉంటాయి, కోర్టులకి వెళ్తా, అటు ఇటు వస్తా, వీళ్ళంతా ఎక్కటం, కూర్చోబెడతాం, ఇవన్నీ. ఆ లింక్లో నన్ను తీసుకెళ్ళాడు. అతను భయపడుతున్నాడు. అతను మీ నాన్నగారు వెళ్తే నాకు కుటుంబడుద్ది మీ ఊళ్ళో, ఎట్టా అని ఎవరికి చెప్పలే అన్న. అది ఆయన మనసులో నిండిపోయింది. మీరు నెహ్రూ గారికి దగ్గర అయ్యారు. ఆ తర్వాత ఫన్ టైమ్స్ క్లబ్ దగ్గరికి ఆయన దగ్గర అవ్వలేదండి అప్పుడు. ఓకే, ఫన్ టైమ్స్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత దగ్గర అయ్యా నేను. ఈ ఫన్ టైమ్స్ ఘటన అప్పుడేనా? ఫన్ టైమ్స్ చాలా తర్వాత, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత, మంత్రి చేసిన తర్వాత, ఓకే, నేను ఫన్ టైమ్స్లో కూడా యాక్టివ్ మెంబర్ అయినప్పుడు, ఈ రాజకీయంగా అక్కడ ఆ ప్రజలు అటు పక్క వాళ్ళు ఓటు వేయలేదని ఆయన కోపంతో, ఈ కొంచెం డిస్టర్బ్ చేయాలి ఇక్కడ వీళ్ళని, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేయకపోతే మాట వినరు అని ఒక గ్రూప్ను వదిలాడు అక్కడ. ఓహో, మా వాళ్ళు షిట్లు ఆడతారు. అది మెంబర్షిప్ ఫన్ టైమ్స్ రిక్రియేషన్ సెంటర్. అది నెంబర్ కానీ వాళ్ళకి ఎంట్రీ లేదు దాంట్లో. ఓకే, దాని మీద నేను నిలబడినా గట్టిగా, ఎవర్రా మీరు, ఎందుకు వచ్చారు, నువ్వు వెళ్ళిపోండి, మీరు ఉంటాను లేదు ఇక్కడ అని. నాకు అంతా పరిచయం కదా, నేను అంతా తిరుగుతాను, సిటీ అంతా పరిచయం నాకు. అదండి, అక్కడ ఆయన వచ్చేసాడు కారు వేసుకుని, నన్ను వార్నింగ్ ఇచ్చాడు 2 సార్లు, వెళ్ళిపో, నువ్వు అక్కడ ఉండమాక, నువ్వు నా ఎందుకు చెబుతా అర్థం చేసుకో గాంధీ అని. కుదరదండి, ఇక్కడ సిస్టమ్ అనే ఉల్లంఘించితే కుదరదన్న.
ఆయన రావడం ఆయన చిన్న గొడవ కూడా జరిగింది అప్పట్లో. అప్పుడేం ఘర్షణ కొట్లాట ఏం జరగల. విపరీతమైన అభిమానంతో నాతో ఉండేవాడు ఆయన. నేనంటే మీరు నెహ్రూ గారు కలిసి తరచు ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి మీరు హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో ఒక ఘటన, ఏదో బయటోడు ఎవడో మన చంపడం నెహ్రూ గారు, ఈడే చంపేస్తాడు అనేది ఏమన్నా వివరిస్తారా? మరి కాకతాళీయంగా మరి ఎందుకు జరిగేదో ఏంటో ఇప్పుడు బాలకృష్ణ గారు నాతో ఎలా బాగుండారో నేను చెప్పిందే వేతకు బ్యాగ్గా నడిచేది. అతను టీడీపీలో ఉండగా గుణదల్లో ఆయన చాలామంది సీనియర్లు ఉన్నారు అక్కడ, ఆయన చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన నాకేం క్లాస్మేట్ ఏం కాదు. ఎందుకో కానీ నన్ను ఆయన హైదరాబాద్ వెళ్తూ నన్నే పిలిపించుకుని నన్నే బట్టలు తెమ్మని నన్నే ఎక్స్కెళ్ళేవాడు. డ్రైవరు నేను ఆయనే ఎన్నో రోజులు. దానివల్ల అభిమానం పెరుగుతూ వచ్చింది. అసలు ప్రయాణం ఒకటే కాదు, ఆయన మంచం మీద మీ ద్వారా చదువుతున్నప్పుడు విజిల్ ద్వారా ఆయన మ్యారేజ్ అయ్యేంత వరకు రెండో వ్యక్తి ఆయన మంచం మీద ఆయన పక్కలో పడుకున్నాడు లేడు, నన్నే పడుకోమనేవాడు. గాంధీ మనం పడుకుందాం, నువ్వు రా ఈ రూమ్లోనే పడుకుందామని. మరి ఎలా ఉంటాను అప్పుడు? ఒక అంత క్రేజ్ ఉండా దేవినేని నెహ్రూ పెళ్ళి అయిన తర్వాత నేను రానండి అని చెప్తే కుదరదు, ఆ రెండో రూమ్ నీకు అలాట్ చేస్తున్నాను. 2 రూమ్లే, చిన్నదే 2 బెడ్రూమే కదా ఎమ్మెల్యే క్వార్టర్ అంటే. రెండో రూమ్ నీకు అలాట్ చేస్తున్నా, దాని మీద ఎవరో పడుకోడు, నీకే నువ్వు రావాల్సిందే అన్నాడు. ఆయన సెంటిమెంట్గా ఫీల్ అయ్యేవాడు ఏంటో కానీ, మరి నా మాటలకో కానీ నా మీద ఇంట్రెస్ట్తో నేను డిగ్రీ అక్కడే పాస్ అయ్యాను. ఉద్యోగం కూడా ఇప్పించి ఒక స్టేజ్లో ఉద్యోగానికి వెళ్ళిపోదాం అనుకున్నా. వీళ్ళు ఏమన్నా తిరగకూడదు, రాజకీయాల్లో తిరగకూడదు, డేంజర్, ప్రమాదం ఎప్పటికైనా. ఇవన్నీ చూసి భయపడి నేను నాకు సార్ జాబ్ వేయించండి మెడికల్ కాలేజీలో. అప్పుడు దానికి సంబంధించిన మినిస్టర్గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉండేవాడు. ప్లీజ్ సార్ అని రికమెండ్ చేయమన్నాను. ఎందుకంటే నాతో పాటు తిరిగి అతనికి ఆయన సిఫార్సు చేస్తే పోస్టింగ్ వచ్చింది అప్పట్లో. నీకు జాబ్ ఏంటా, నువ్వు జాబ్ ఏంటి అసలు అనేవాడు. కాదండి ప్లీజ్ అండి నేను జాబ్ చేసుకుంటానండి హ్యాపీగా, నేను వస్తానండి రాకుండా ఉండనేవాడిని. జాబ్ ఇప్పీలు ఆయన నన్ను వదులుకోవడానికి సిద్ధపడలే. ఆయన మధ్యలో ఆయన కాంగ్రెస్కి వెళ్తే తర్వాత కట్ చేసుకున్నా నేను. అయినా నన్ను వదల్లా. నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎంక్వైరీ తీసేవాడు ఆయన. స్ట్రైట్ ఫార్వర్డ్, చెప్పాడు అంటే జరిగిపోద్ది అనేవాడు. చెప్పాడు అంటే జరిగిపోద్ది, 5 ఏళ్ల తర్వాత జరిగేది చెప్తాడు అని చెప్పేవాడు. వీళ్ళు ఒక లీడర్ని జాయిన్ చేసుకుని చెప్పా. మీరు వాళ్ళు కొట్టుకుంటారు తర్వాత, మీరు ఓర్చుకోలేరు. అతను సీనియర్, నా మాటిని ఈ జాయినింగ్ ఆపుకోండి అన్న. ఆ నాయకుడు ఒడ్డే శోభనేశ్వరరావు, నువ్వు అన్నింటిలో దూరతావేంటి అని అడిగాడు. లేదు సార్ అతను సీనియరు, అతను నాలెడ్జ్ ఎక్కువ ఉంది, రేపు మీరు ఆయన మీద దాడి చేస్తారన్న. డెఫినెట్గా ఆయన కొట్టారు వీళ్ళు 100 రోడ్లో గెస్ట్ హౌస్లో ఉంటే. నేను చెప్పానా ఆ రోజే వద్దన్నా. రాళ్ళదాడి ఘటన ఆయన గెస్ట్ హౌస్లో ఉండగా వెళ్ళి మురళి వీళ్ళంతా కొట్టొచ్చారు ఆ రోజు, ఆయన ఏదో రాజకీయం చేస్తున్నాడని. అంటే ముందే చెప్పేవాడిని నేను, ఈ ప్రమాదం మీకు వస్తుంది జాగ్రత్త, ఈ ప్రమాదం మీకు వచ్చింది జాగ్రత్త. అందుకని వాళ్ళు లైక్ చేసేవాళ్ళు. నేను ఎక్కడుంటే అక్కడ ఫెయిర్గా ఉండేవాడిని. ఇది కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే చెప్పేవాడు, చచ్చినా బతికినా చచ్చిపోయేంత వరకు టీడీపీ అన్నాడు మాతో. మళ్ళీ అది కూడా అడిగా, మీరు ఆ రోజు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెబుతున్నారని. ఆయన ఒకటే చెప్పాడు, నిజమే నేను సత్యాంతవరకు టీడీపీ అనుకున్నా గాంధీ, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కేడర్ మొత్తాన్ని నిర్వీర్యం చేసేస్తున్నాడు. నా వెనకమాల ఎవడూ లేకుండా ప్లానుడ్గా తెలుసుకున్నాడు అన్నీ కూడా త్రూ మా తమ్ముడు రమణ ద్వారా నిర్వీర్యం చేస్తున్నాడు. నేను బతకాలన్నా నేను తిరగాలన్నా ఇక నేను మారాల్సిందే పార్టీ, అందుకని మారాను, అందుకని చెబుతున్నాను మీకు అన్నాడు. మీరు మారారు సార్, మీరు నాయకుడు, మాకు ఇష్టం లేదు, సో మేము తిరగలేం. అక్కడ కోపం వచ్చింది ఆయనకి. మీరు బ్రేక్ఫాస్ట్ చేసే దగ్గర ఏం జరిగింది హైదరాబాద్లో? నేను చెప్పేవాడిని, సార్ మనం కారులో నైట్ జర్నీ చేస్తున్నాం, చిన్న రోడ్లు, హై స్పీడ్ వెళ్తుంది కారు, ఎవడో మర్డర్ చేయటం ఏది మీరేం భయపడరు, కానీ నాకు ఆలోచనలు ఉంటాయి ఎక్కడ ఎవడ వేసేస్తాడా అని. ఎవడే అవసరంలా యాక్సిడెంట్లో ఈడే వేసేస్తాడు మనని. నైట్ జర్నీ కరెక్ట్ కాదు, నాకు భయపడుతున్నాను, నేను రాదలుచుకోలేదు. నేను వీడి క్రాసింగ్లో దగ్గర ఆనించుకుంటే తీసుకెళ్తున్నాడు అన్న. అప్పుడు టిఫిన్ చేస్తున్నారు మీరు? టిఫిన్ చేస్తాం మేము హోటల్లో, స్టార్ హోటల్లో, ఆ దగ్గరలో ఉంది అప్పట్లో స్టార్ హోటల్ అది. దానికి నెహ్రూ గారు ఏమన్నారు? అసలు ఎందుకు అంత ఆలోచిస్తావు? నేను ఆలోచిస్తాను ఏమన్నా, రేపు ఏదో జరుగుద్దని ఆలోచించకూడదు కానీ ఇవాళే ప్రమాదం జరుగుతుందని అడ్వాన్స్కి వెళ్ళిపోతూ ఉంటావు నువ్వు. వెళ్ళకూడదు, అది వెళ్ళకూడితే జీవితం దెబ్బతింటావు మనం, హ్యాపీగా ఉండలేమనేవాడు.
కాదు సార్, ముందు అడుగు ఆలోచన ఉండాలనేవాడు నేను నా మాట ఆయన పైకి అన్నట్టున్నా కూడా వినేవాడు ఆయన. ఎందుకు వినేవాడంటే ఇది కరెక్ట్ అని చెప్పి మార్చేసాడు. నైట్ జర్నీ క్లోజ్ చేశాడు. అప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ వెళ్తాం మొదలెట్టాం. అప్పుడు వినేవాడు మాట, వినేవాడు కాబట్టి అంతకాలం ఉన్నాను ఆయన అంటే పక్క. ఇవాళ ఆయనట్ట అందరికీ తెలిసింది, ఇది ఓపెన్. మీరు అడిగారు, నేను దాస్తానికి లేదు. ఇవాళ ఏదో వాళ్ళ అబ్బాయి ఏదో వైసీపీకి వెళ్ళిపోయాడు, ఆయన మారి మళ్ళీ బాబు గారి దగ్గర మాట్లాడుకుని ఇంకెప్పుడు జీవితంలో నేను మారనండి, చచ్చిపోయేదాకా దీంట్లోనే మావాడు దీంట్లో అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ అవన్నీ మార్పులు వచ్చింది. తెలుగుదేశం జెండా కప్పుకుని చనిపోతానని అదే జరిగింది ఆయన వరకు అదే జరిగింది. మరి వాళ్ళ అబ్బాయి మళ్ళీ మారిపోయాడు. మీకు ఎంతమంది సంతానం? ఇద్దరండి నాకు, బాబు పాప. పాప పెద్దది, పాప ఇంజనీరింగ్ పాస్ అయింది, MBA చేసింది ఢిల్లీలో, జాబ్ చేసింది కొంతకాలం. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు. లోకలే మా అల్లుడిది, ఒక బిల్డరు కొడుకు అతను. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారండి. బాబు లండన్లో MBA చేశాడండి. ప్రస్తుతం నేను యాక్టివ్గా ఉంటా కాబట్టి నా టైప్లోనే యాక్టివ్గా ఉంటున్నాడు, కానీ తప్పించి ఇప్పుడు వర్క్లో పెడదామని చూస్తున్నా. పేరు ఏదో విచిత్రంగా ఉంటుంది, దాని అర్థం ఏంటది? పేరు డి మీద పెట్టమన్నారండి. నేను సిద్ధాంతం అడిగితే డీలేష్, DWLESH, డీలేష్ ఇంగ్లీష్లో అయితే, తెలుగులో డీలేష్. ఇక నేను ఇప్పుడు నా పేరు మీద ఒక ఫర్మ్ ఒకటి నేను ఓపెన్ చేశాను ఈ మధ్యకాలంలో. వర్కులు చేపిద్దామని. ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్లో పెట్టానే, కానీ వైజాగ్లో అంత కంప్లీట్ అయిపోయింది. అది ఒక మాదిరిగా ఉంది. అలా కాకుండా మంచి వర్క్లు ఏదన్నా తీసుకుని చేయించాలి పిల్లలతో అని అనుకుంటున్నా. కానీ అతను ఇంట్రెస్ట్గా దీంట్లో ఉన్నాడు. ఏమిటే తగ్గిస్తున్నా స్లోగా. బాలకృష్ణ గారికి కూడా దగ్గర బాగా నా ఏమంటే నాకు సేవ చాలా కాలం చేసావు, కానీ నీకు ఆ తల్లి దగ్గర అప్పచెప్పాం కదా, నువ్వు ఆ సేవ చేసుకో. నాకు అవసరమైతే బాబు వస్తాడు ఎయిర్పోర్ట్కి, మీరు ఇబ్బంది పడి రావద్దు అంటే ఒక రకంగా ఇక నువ్వు తగ్గించు అని అర్థం. అది ఆయన చెప్పాడంటే అదండి. ప్రపంచవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అమ్మవారి భక్తులకి విజిల్ ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటి గాంధీ గారు? ఆ తల్లి ఇంద్రకీలాద్రి మీద ఆ దుర్గమ్మ తల్లి, చాలామంది దుర్గమ్మ తల్లి అంటారు. మరి ఆ కనక దుర్గాదేవి ఆమంటే ఎంతో భక్తి ప్రజలకు నేను గమనిస్తున్నాను. దసరా ఉత్సవాల్లో కానీ మామూలు రోజుల్లో కానీ ఎన్నో దేశాలలో వస్తారు. నేను హుండీల లెక్కింపుల్లో కూడా చూస్తా, ఎన్నో రకాల డాలర్స్ పడుతున్నాయి. ఒక అమెరికానే కాదు, రకరకాల దేశాలు. నేను ప్రతిసారి అడుగుతాను, నేను ఎన్ని దేశాలు వచ్చినాయి మనకని. సుమారుగా 10 ఏదైనా కానీ, పౌండ్సే కానీ ఏదైనా కానీ డాలర్సే కానీ 10 దేశాలు వస్తున్నాయి. ఆమెకి ఎక్కడెక్కడో భక్తులు ఉన్నారు. ఆమెకి అంత ఇష్టం ఆమె శక్తి భవానీ అని. నిజమే, ఆమె నాకు కళ్ళల్లో మామూలుగానే నేను రోజు పూజ చేసుకుంటాను. రోజు నాది పూజా మందిరంలో ఎప్పటి నుంచోనే ఆమెదే ఉంటుంది మెయిన్ ఫోటో, పెద్దదే. అదే అనుకుంటాను నేను, అదే అదృష్టం నాకని. రోజు తలుచుకుంటా ఆమెని, రోజు. దానివల్ల అక్కడికి వెళ్ళానని చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా కూడా ఇంకా కూడా నా ప్లాన్లు ఉన్నాయి, నేను ఇంప్లిమెంట్ చేయగలగాలనుకుంటున్నాను. NRIస్కి కూడా తిరుపతికి మళ్ళీ ఒక స్లాట్ పెట్టి 1 గంట పొద్దున సాయంత్రం వాళ్ళు స్పీడ్గా దర్శనం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చి 1 వీకే ఉంటారు ఇక్కడ. డెఫినెట్గా ఇక్కడికి వస్తున్నారు అందరూ. వాళ్ళు డొనేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ అవసరమైతే 500 టికెట్ పెట్టినా కూడా ఇమీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళటం. పైకి వచ్చిన 10వ నిమిషంలో దర్శనం అవజేసే వాళ్ళకి పెద్ద లైన్ లేకుండా ఎమ్మటే వాళ్ళకి ఆశీర్వాదం చేయిస్తే వాళ్ళు ఆనందపడతారో, వాళ్ళ టైం ఎక్కువ ఉండదు, అందరూ ఒప్పుకుంటారని చెప్పి డెఫినెట్గా మొన్న నేను ఎత్తాను. కానీ మీటింగ్లో రేపు పెడదామని ఒక ఆలోచన మనసులో ఉంది. 100 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ వచ్చే భవానీ దీక్ష తీసుకున్న దీక్షాపరులు 100 కిలోమీటర్లు, దాదాపు శ్రీకాకుళం, ఒరిస్సా నుంచి కూడా విజయవాడకు నడిచి వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకించి ఏదైనా సౌకర్యాలు? వాళ్ళు వచ్చేదే కాకుండానండి, గిరి ప్రదక్షిణ 9 కిలోమీటర్లు అవన్నీ పర్యవేక్షించాము మొన్న మేము. ఎప్పుడు నేను ఇటు తిరగల. అసలు ఎలా ఉంది రోడ్డు, ఎలా ఉంది, దానికి ఏం జరుగుతున్నాయి, ఏంటి చుట్టూతాయలు ఇంతమంది తిరుగుతున్నారు కదా అని ఫుల్గా మేము అన్ని చోట్ల వాటర్ పెట్టించాం, టాయిలెట్స్ పెట్టించాం. వాళ్ళకి వసతి కావాలి కదా. ఎంతోమంది గమనించే పాపం పెద్దాళ్ళు 60 ఏళ్ళు నడవలేక కాళ్ళు నొప్పులతో స్లోగా నడుస్తాం. చిన్న పిల్లల్ని తీసుకుని వస్తుంటే ప్రజల్ని ఎంత మనం ఆనందపడ్డానండి నేను. ఎన్నో చాట్ల వాళ్ళకి టిఫిన్లు, ఉప్మా, స్వీట్లు, పళ్ళు. నన్ను కూడా పిలిచి నాతో, చైర్మన్ గారు మీరు రావాలి, మేము ఈరోజు పళ్ళు పంచుతున్నాం అక్కడ,
అని ఒక కమ్యూనిటీ వాళ్ళు, పద్మశాలి అనే కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి 1 లక్ష రూపాయలు వేసుకొని పళ్ళు కొనుక్కొచ్చి బల్ల మీద పెట్టి ఒక 2 గంటల సేపు ఈ పళ్ళన్నీ అయిపోయేదాకా నాతో స్టార్ట్ చేయించి నేను అరగంట, నేను రాలేక 10 నిమిషాలు వచ్చి వెళ్తానని చెప్పి అరగంట నుంచి ఇచ్చారు నా చేతులతో. వాళ్ళ కమలా పండ్లు, మంచి రేగ్గాయలు, పెద్ద రేగ్గాయలు వాళ్ళకి. అట్లా కొండ చుట్టూత విజయవాడ చేరిపోయిన తర్వాత చుట్టూత వాళ్ళకి ఆహారం ఎంత కావాలంటే ఎంతండి, పులిహార దగ్గర నుంచి ఇక పైకి వచ్చిన కాడి నుంచే మా దగ్గర ఫుల్ టైం కిచెను. ఆ భవానీలకి 5 రోజులు ఫుల్ టైం కిచెన్ అండి, టైమింగ్ లేదు వాళ్ళకి. పొద్దున్నే మరి ఆమెకి అక్కడ లోన అలంకారం, గుడి బయట డెకరేషను, గర్భగుడి బయట 1 అవర్ దగ్గరుండి నేను దేవాలయం 12 గంటలకల్లా ఎట్టి పరిస్థితిలో 1 అవర్లో అవ్వాలని దూరబంధం చేయించి, ఆ దూరబంధం చేసిన టైంలో ఆమెకి అలంకారం జరుగుద్ది. అన్నీ మార్చి గంటలోనే బయట కూడా జరగాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి రెడీ పెట్టి అన్నీ 1 అవర్ ఆపి మళ్ళీ నేను అక్కడే ఉండి 1 గంటకు లైన్ వదిలేనండి. అది దసరాలో కూడా జరగదు, ఒక భవానీలకి జరగదు, అన్ని లైన్లు ఫ్రీ. కింద అప్పటికి ప్లాన్ చేస్తాం, 12కి విరాయణ గుడి దగ్గర వదిలేయమంటాం, 12:30 గంటలకి మన టోల్ గేట్ దగ్గర వదిలేయమంటాం. మొత్తం అన్ని లైన్లు ఫుల్ అయిపోయి ఉంటాయి 1 గంటకల్లా. టక్కున అన్ని లైన్లు వదులుతాం. ముందు ఆమెకి రాగానే స్టార్టింగ్ పొద్దున్నే టెంపుల్ తీయగానే 1 గంటకు తీసినా ఎప్పుడు చేసినా హారతి వాళ్ళకి, హారతిలో నేను ఉండి ఆ హారతి నేను అందుకుని వాళ్ళని కూడా చూసేట్టుగా పెట్టమన్నా. నేను వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాచ్ వచ్చిన వాళ్ళందరినీ 5 లైన్ల నుంచే పెట్టమన్నా. అంతా 1 నిమిషంలో అయిపోద్ది. హారతి తీసుకున్న తర్వాత అప్పుడు లైన్లో వదిలి నేను 1 గంట వెయిట్ చేసి కిందకు వస్తే ఏముందో, కిందంతా బ్లాక్ అయిపోయి ఉందండి. మొత్తం క్యూ లైన్లే కాదు, కంప్లీట్గా వినాయకుడి గుడి యువతల వంతెనలు, అవతల నదివైపు కారు వెళ్తానికి స్లోగా మూవ్ అయింది. అప్పుడు నేను ఇంటికి 2:30 గంటలకు పడుకుందామని నేను ఇంటికి వెళ్తుంటే అంత రద్దీగా ఉంటుంది ఆ 2 రోజులు, ముఖ్యంగా 2 రోజులు. అంతమంది భవానీలు, వాళ్ళందరికీ మరి ఏ ఇబ్బంది లేకుండా మేము పర్ఫెక్ట్గా ఫుడ్ కానీ వాటర్ కానీ వాళ్ళకి దర్శనం కానీ నేను ముందే చెప్పా. 1 అవర్లో భవానీలకి రేపు దర్శనం చేస్తాం మేము. దర్శనం ఇక్కడ ఆమె దర్శనం 1 అవర్లో ఇక్కడికి వచ్చేప్పటికి అయిపోయాడు చేస్తా అన్నామండి. మరి నేను ఒక్కడనే కాదు, మరి మా సిబ్బంది, ఈఓ, మా ట్రస్ట్ బోర్డు, అట్లా కింద పోలీస్ ఆఫీసర్లు, మన కమిషనరు, అలాగే మనకి కలెక్టర్ గారు, మా ఎండోమెంటు కమిషనరు, వీళ్ళంతా పడుచుకుని పైన సీఎం గారు ఇవన్నీ కూడా చూసుకుంటా జాగ్రత్తగా ప్రతిదీ ఆయన చెప్పిన ప్రకారమే నెంబర్ 1గా చేస్తున్నాం. ఇంకా చాలా చేయాల్సి ఉండి చాలా చేస్తాం ఫ్యూచర్లో. ఆ కొండ మీద ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళందరికీ అద్భుతం అనగా ఎంత టైము, నాకు 2 ఏళ్ళ టైం నాది, అంతవరకు ఉంచినా కూడా మీరు అన్నట్టుగా నా టైంలో నేను నా బాధ్యతగా ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు వెంబడపడి అక్కడ క్లీనింగ్ కూడా ఎక్కువ మంది పెట్టాం. క్లీనింగ్ మీద అంత నెంబర్ 1గా లేదు అని చెప్పి గవర్నమెంట్ నుంచి మాకు రావడం జరిగింది. అదే కొంచెం బాధపడుతున్నాం. చేస్తాం, ఇంకా బెటర్మెంట్ చేస్తాం. సిబ్బందిని గవర్నమెంట్ ఆ మాట చెప్పంగానే 50-70 మందిని పెంచాం. నెంబర్ 1గా చేయాలని, బాగా ఉందని. ఇప్పుడు వరకు భక్తులంతా కూడా ఎంతోమంది అడుగుతూ ఉంటారు లైన్లో. నేను చాలా బాగుందండి, పోయినసారి అంతకుముందు సార్లు అసలు సంబంధమే లేదండి. అంతే కదండి, వాళ్ళు వచ్చిన వాళ్ళు గంటలో హ్యాపీగా వెళ్తే అంతకన్నా ఆనందం కూడా లేదు మాకు. అంత పని ఉంది అక్కడ. ఒక్కోసారి నేను 9 గంటలకు వెళ్తే రేపు 9-10 దిగను పైనుంచి. మధ్యలో వచ్చేద్దాం అనుకుంటా 1 గంట పడుకోవడానికి. మధ్యాహ్నం నిద్ర కూడా పోయింది నాకు. 1.5 అవర్ పడుకునేవాడిని. ఎప్పుడు కూడా ఛాంబర్లో కూర్చునే ఉంటాను నేను. ఎవరో ఒకరితో వచ్చి కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ లాగాలని ఇక్కడ. మీరు అన్నట్టుగా ఇంతకుముందు ప్రీవియస్ జర్నీయో లేకపోతే అసలు ఏంటి, స్టాఫ్ ఏంటి, వ్యవహారం ఏంటి, మొత్తం 1000 మంది సిబ్బంది ఉండారండి మాకు. 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, దేవస్థానం శాలరీస్ కట్టేవాళ్ళు. 500 మంది అవుట్ సోర్సింగ్ ఉన్నారండి. నిత్యం తెల్లారగట్ట 3 కాడి నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ 1000 మంది పనిచేస్తారండి 3 డ్యూటీలుగా. మరి వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ కన్ఫర్షన్ ఇవన్నీ చూసుకోవాలి కదా. చాలా పని చేస్తే చాలా పని ఉందండి అక్కడ. అన్నీ చేస్తా, దాంట్లోకి వెళ్తా, లోకల్ అన్ని తెలిసిన అన్ని, నాకు విపరీతమైన భక్తి ఉండండి. నేను చేయాలి అని కోరుకుంటున్నా, చేస్తాను. మీ ద్వారా చెబుతున్నాను. నేను దుర్గగుడి చైర్మన్గా కొనసాగుతున్న అమ్మవారి పరమ భక్తుడు, స్థానికులైనటువంటి బొర్రా గాంధీ గారి అంతరంగం విజిల్ ప్రేక్షకులకు ప్రత్యేకం. మీరు టెంపుల్ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎక్స్క్లూజివ్గా విజిల్ కోసం ఇంత సమయం కేటాయించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.